హాయ్ బిల్లీ. ఏం చేస్తున్నావు? ఈరోజు పెసరట్టు ఉప్మా స్పెషల్. వావ్. అండ్ పెసరట్లోకి ఆనియన్స్ కట్ చేస్తున్నాను, పైన వేద్దాం మరి ఉల్లి పెసరట్టు స్పెషల్ కదా అని. సో ఇంకా ఇందులో చెప్పుకోదగిన స్పెషల్ ఏంటంటే ఉప్మా. సో ఉప్మా మామూలుగా మనం వాటర్ వేసి చేస్తాము, సో ఇందులో ఏంటంటే పాలేసి చేస్తాం అన్నమాట. అవునా? సో దాని వల్ల ఉప్మా చాలా కమ్మగా వస్తుంది. ఫుల్ నెయ్యి వేసి, ఓకే, ఎక్దమ్ గీ మాత్రం అస్సలు మానం. పెసరట్లు గీతో వేసుకుంటాం, ఇప్పుడు ఉప్మా గీతో వేయాల్సిందే, లేకపోతే ఇంకా తిని వేస్ట్. సో ఉప్మాలో పాలు వేసి ఇది వేసి గీ వేసి చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే పెసరట్ మనకు తెలిసింది ప్రోటీన్ బాగా హెల్దీ, గ్రీన్ మూంగ్ దాల్ కాబట్టి. అండ్ ఉప్మా కూడా ఎక్కువ కాదు, ఇంకా ఉప్మా జీడిపప్పు ఉప్మా ఆల్రెడీ రెడీ అయింది ఇక్కడ. జీడిపప్పు వేసి అందరూ ఉప్మా అంటే మామూలుగా అదే పోపు వేయించి వాటర్ వేసి నూకేస్తారు. మీరు స్పెషల్గా పాలు పోస్తారు అన్నమాట. వాటర్ బదులు పాలు పోస్తారు అంటే ఇదొక స్పెషల్ ఉప్మా లాగే చెప్పుకోవచ్చు. కానీ కమ్మగా ఉంటుంది. లాస్ట్ టైం నాన్న వచ్చినప్పుడు చేస్తే భలే ఉంది, చాలా బాగుంది. అదే ఎప్పుడు చేసినా మీరు అలాగే చేస్తారని చెప్పి ఈజీగా నచ్చదు కదా, అది బాగా నచ్చింది అంటే. అవునవును, మీ నాన్నకి అసలు ఏమీ నచ్చవు. సాధారణంగా ఎన్ని వంకలెడతారు ఇంట్లో. నేను ఆచి తూచి చేస్తూ ఉంటాను. అలాంటిది మొన్న ఉప్మా చాలా బాగా నచ్చింది. అప్పుడే వంటల కన్నా కాదులే కానీ కొంచెం. అవును, ఇప్పుడు ఉప్మా అంటే ఏంటి, సాధారణంగా నీళ్లు పోసి పోపు వేసాక నీళ్లు పోసి చేస్తారు. అలాంటిది పాలు పోసి చేస్తున్నారంటే ఒక స్పెషల్ కదా, అది చాలా సూపర్, కమ్మగా ఉంటుంది. నెయ్యి ఇంక చెప్పక్కర్లేదు. జీడిపప్పులు బాదం అంటే ఇంకా మన ఇంట్లో అలా బియ్యంలాగే పుట్టి పెరిగాయి. అయితే ఇప్పుడు దానికి ఇది పెసరట్టు అంటేనే ఉల్లిపాయలు స్పెషల్. ఉల్లిపాయలు పెసరట్లో స్పెషల్. చిన్నప్పుడు చేసేదాన్ని కదా బాగా, సో అదే ఇన్స్పిరేషన్. అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ వేస్తున్నావా? అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ. సో అల్లం మిక్సీలో దీంతో పాటు గ్రైండ్ చేసేసాము. అండ్ సో దట్ మనకు తింటున్నప్పుడు ముక్కలు ముక్కలుగా రాదు, అండ్ దోశ కూడా ఈవెన్ గా వస్తుంది. సో దానికోసం అని ఆనియన్ మాత్రం విడిగా వేస్తున్నాము. ఆనియన్ అయితే పేస్ట్ చేయలేము కదా. అవునవును. అది సో ఎవరైతే స్పైసీగా తినాలనుకుంటే వాళ్ళకి ఎక్కువ పచ్చిమిర్చి వేస్తాము. ఎవరైతే తక్కువ స్పైస్ తిందాం అనుకుంటున్నారో, మరి కోనసీమ కనుక నువ్వు స్పైస్ లేకుండా తినవు కదా, ఈ మధ్య తగ్గించేసావు మరి. మొన్న అమెరికా వచ్చే వరకు కూడా నేను మొత్తం పచ్చిమిరపకాయని తక్కువని కొరికిదాన్ని. ఇప్పుడు ఎందుకో ఒంట్లో బాగుంది, కొంచెం భయం పట్టుకుని తినడానికి భయపడుతున్నా. మరి కోనసీమ వాళ్ళు అంటే ఆ మాత్రం స్పెషల్ ఉండాలి కదా. అది మీ అందరి మీద ఒక స్పెషల్ హాట్గా పచ్చిమిరపకాయని కొరికి తిన్నాం. అది ఇప్పుడు అమెరికాలో ఉన్నా కదా ఎవరు కదా ఏమీ మానట్లేదండి, అన్ని స్పెషల్స్ చేస్తున్నారు చక్కగా. హెల్దీ కూడా, హెల్దీ. వీక్ ఒకసారి అయితే పెసరట్ చేయాలని అనుకుంటూ ఉంటాను, కుదిరినప్పుడల్లా అయితే చేస్తాను మరి. సో మరి అవును, ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి, వర్క్ చేసుకోవాలి, ఇంచుమించు పెసరట్టు వేస్తూనే ఉంటారు. సూపర్. ఓకే అమలు, నువ్వు పెసరట్టు వేసావు కదా, అది రెడీ అవుతుంది, ఈ లోపల కాలుతోంది. ఉప్మా రెడీ చేసావు, ఈ లోపల హెల్దీగా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పగలవా? ఓ యా షూర్. సో హెల్దీ అంటే ఇప్పుడు గ్రీన్ మూంగ్ దాల్ తో పెసరట్లు వేస్తున్నాము. ఇది చాలా సూపర్ ప్రోటీన్, దీంట్లో మంచి ప్రోటీన్ ఉంది. అండ్ కార్బ్స్ కూడా ఉంటాయి, కానీ తక్కువ కార్బ్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో మజిల్ బిల్డింగ్ కి చాలా ఇంపార్టెంట్, బాగుంటుంది. అండ్ దాంట్లో ఆనియన్స్ వేస్తున్నాం. ఆనియన్స్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ ఉంటాయి, సో అది కూడా హెల్త్ కి చాలా మంచిది. అండ్ దాంతో పాటు ఉప్మాలో క్యాష్యూస్ వేస్తాం, అది కూడా ఫుల్ ఆఫ్ కాల్షియం. గీ ఈజ్ గుడ్ ఫ్యాట్. గీ అన్నాం కానీ మరీ ఎక్కువ గీ ఏం వేస్తాం, మంచిగా వేస్తాము, బట్ అలా అని గీ మానకూడదు, బికాస్ గీ ఈజ్ గుడ్ ఫ్యాట్. సో బ్యాడ్ ఫ్యాట్ కన్నా గుడ్ ఫ్యాట్ తినడం మంచిది, కాబట్టి ఇది హెల్తీ టిప్. వావ్. ఇప్పుడు ఇందు మీద పచ్చిమిరపకాయ అల్లం వేస్తావా? ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తాను, బికాస్ పచ్చిమిరపకాయలు ఎక్కువగా రోస్ట్ అయిపోతే అంత టేస్టీ ఉండదు. కొంచెం
రాగా కస్కస్ అని ఉంటే బాగుంటుంది. ఇది ఇది ఎవరి పెసరట్టో బట్టి దాన్ని బట్టి కారం. ఇది అమ్మకైతే అప్పుడు పవన్ కైతే అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్. ఇదేమో పాలు పోసి చేసిన ఉప్మా. ఓకే, సో అది సంగతి. ఇందులో ఏంటి చట్నీస్ ఏం చేస్తావు? సో ఇందులో ఆల్రెడీ చట్నీస్ రెడీగా ఉన్నాయి, ఇందాకనే చేస్తాను. ఒకటి గ్రౌండ్ నట్ చట్నీ చేశాను. సో మామూలుగా పెసరట్ అంటే అల్లం చట్నీ ఫేమస్, కాకపోతే అల్లం ఎలాగా ఇందులో వేస్తాం, జింజర్ కూడా హెల్త్ కి చాలా మంచిది. సో జింజర్ ఇందులో వేసాం కాబట్టి విడిగా ప్రోటీన్ లాగానే మళ్ళీ వేరుశనగ గ్రౌండ్ నట్ చట్నీ అండ్ ఆల్సో చనా దాల్ అండ్ గులసన్ పప్పు అంటారు కదా, ఆ రెండు కలిపి ఒక చట్నీ. సో 2 చట్నీస్ ఇవాళ. ఓకే ఓకే, అయితే 2 చట్నీస్ అల్లం చట్నీ, కామన్ గా అల్లం చట్నీ, దాంతో పాటు ఉల్లిపాయ పెసరట్టు అండ్ ఉప్మా. ఓకే, సూపర్ సూపర్. అయితే ఇప్పుడే వాకింగ్ నుంచి వచ్చామండి, మా అమ్మాయి, నేను, మా అల్లుడు అందరం వెళ్ళాం, వాకింగ్కి వెళ్ళాం. హ్యాపీగా బాగుంటుంది వాకింగ్ చేసి, ప్లేస్ కూడా సూపర్ ఉంటుంది. అది మొన్న చూపించింది మా చిన్నమ్మాయి వాళ్ళ హౌస్ దగ్గర వాకింగ్. ఇప్పుడు ఈరోజు మా పెద్ద పాప ఇంటి దగ్గరికి వచ్చాను, ఇక్కడ వాకింగ్ చేసి వచ్చాము. చేసి వచ్చాక ఇక పెసరట్లు ఎప్పుడో నైట్ 10-11కి కాదు చేయడము, హెల్లీగా చేసేస్తారు అందరూ. అమెరికాలో 6 అయ్యేప్పటికి డిన్నర్ అయిపోతుంది తెలుసా అండి, మన ఇండియాలోనే ఇంకా అవ్వదు. ఇక్కడైతే 6 అయ్యేప్పుడు కంప్లీట్ చేసేస్తారట అందరూ. అందుకు మినిమం మేము ఇప్పుడు 8 అయింది, 8కి కంప్లీట్ చేసేయాలి, ఫినిష్ చేసేయాలని వాకింగ్ నుంచి రాగానే మొదలు పెట్టేసింది మా అమ్మాయి. అది సంగతి. సో ఇంకా ఇది నేను ఫ్లిప్ చేయను అన్నమాట, ఇదే ఇలా ఫోల్డ్ చేసేసి తీసేస్తాను. ఓకే, అవునా, సూపర్ సూపర్. హాయ్ బులి, మళ్ళీ పెసరట్టేస్తా మధ్యలో ఇక్కడికి వచ్చా, ఏం చేస్తున్నావు? చూపిస్తాను మీకు. ఏంటి? సో ఇక్కడ గ్రీన్ మిర్చి చెట్టు వేసాము, లాస్ట్ ఇయర్ వేసాం అన్నమాట. అప్పుడు గుర్తుందా మీరు వచ్చారు, అప్పుడు వేసాం, ఇంకా వస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు మిర్చి వచ్చాయి దీనికి. అబ్బో, సో ఇది కొంచెం పండింది, బట్ నాచురల్ గా ఇలా గార్డెన్ లోనే పెరుగుతున్నాయి. సో ఇందులో నుంచి కోసుకుని వేసుకోవడం అదొక మజా, అంతే. నిజమే, తీసుకుని వేసుకుంటే అదొక ఆనందం. ఇది చూడు, చక్కగా ఈ ఇంట్లోనే గార్డెన్ లోనే పచ్చిమిర్చి. మొన్న అయితే మీరు అసలు కొయ్యలేదు, కానీ లాస్ట్ ఇయర్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ఎన్ని రకాలు వచ్చాయి, టమాటా. యాక్చువల్ గా ఈ ఇయర్ ఇంకా కొత్తవి వేసాం, ఫ్రెష్ వి. ఇంకొక వీడియో తీద్దాం, ఓన్లీ మేము ఏం వేసామో అన్ని చూపిద్దాం. అది మీ వ్యూయర్స్ కి అందరి కోసం తీద్దాము ఆ వీడియో. ఓకే ఓకే. అయితే అంటే పెసరట్కి గబగబా వస్తున్నావు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావా అనుకున్నాను, గుర్తొచ్చిందా నీకు? గుర్తొచ్చింది, సరే ఇక్కడే కోసేసుకున్నాం. కానీ బాగా వచ్చాయి, చిన్న చెట్టు అయినా ఎన్ని వచ్చాయి పచ్చిమిర్చి? బానే 2-3 రోజులకి ఒక 5-6 వస్తూ ఉంటాయి. అబ్బో, సూపర్ సూపర్. అన్ని గార్డెన్ అంతా బాగా పెంచావు, అది ఎప్పుడో ఒకసారి వీడియో చేద్దాం, తీద్దాం. ఎందుకంటే ఒక్కొక్క ప్లాంట్ కి ఒక స్టోరీ ఉంది, సో అదంతా చెప్పాలి నేను కంపల్సరీగా. అయితే చెప్దాం అని వెయిట్ చేస్తున్నాను నేను. ఓకే, కొత్తగా సక్యులెంట్స్ అని కొన్ని కొత్తవి కూడా తెచ్చి వేసాం, సో అవన్నీ కూడా చెప్పాలి. అండ్ ఇదిగో ఈ లైట్స్ అవి పెట్టాం మొన్ననే. ఎప్పుడు రోజు దీపావళి పండుగ లాగే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇంకో లైట్స్ ఉండేవి నువ్వు వచ్చినప్పుడు, ఈసారి చేంజ్ చేసి ఇంకో మోడల్ పెట్టాం. అబ్బో, అలా మార్చడం బాగుంది. ఇప్పుడు ఇంతకీ ఏంటి, నా యూట్యూబ్ ఛానల్లోనూ నేను పెడతాను, ఇది నువ్వు చెప్పు నా ఛానల్ గురించి. డెఫినెట్లీ. సో మా మమ్మీ ఛానల్ చాలా హాట్ గా ఉంటుంది, మిర్చి లాగా స్పైసీగా ఉంటుంది. సో మీరు అందరూ డెఫినెట్లీ ఈ వీడియోస్ అన్ని చూడాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి అండ్ షేర్ చేయాలి. అండ్ సబ్స్క్రైబ్ టు సీతామూర్తి ఛానల్. సీతామూర్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ కామెంట్స్ కూడా తెలియజేయండి, మర్చిపోవద్దు. బాయ్.